మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా కరెంటు పోల్ మీద నుంచి కింద పడిపోయాను. నాకు బొడ్డు కా నుంచి కిందకి స్పర్శ ఏం లేదండి. యూరిన్ సెన్సేషన్ లేదు, బాత్రూమ్ సెన్సేషన్ లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు కొండేపి మండలంలోని చెనకల్లగుంట గ్రామవాసి అయిన నల్లపు వెంకట్రావుని కలుద్దామని వచ్చాం మనం ఇక్కడికి. ఇతను వాస్తవానికి వృత్తిరీత్యా ఎలక్ట్రిక్ పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక సంవత్సరం క్రితం ప్రమాదవశాత్తు కరెంటు పనిచేస్తూ కరెంటు పోల్ మీద నుంచి పడిపోవటం జరిగినది. అతనికి ఇంతవరకు ఎవరు ఆర్థిక సహాయంగా ఎవరు రాలేదు. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు నల్లపు వెంకట్రావు సార్. మాది పోలేటిపాలెం, చెనకల్లగుంట గ్రామ పంచాయతీ, కొండేపి మండలం, ప్రకాశం జిల్లా. నేను చిన్నప్పటి నుంచి ఎలక్ట్రీషియన్ చదువుకున్నానండి. ఐటీఐ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా పొలాల్లో వర్క్ చేస్తూ ఉండగా కరెంటు పోల్ మీద నుంచి కింద పడిపోయాను. సంవత్సరంన్నర అవుతుంది. దానివల్ల నాకు నా నడుము విరిగిపోయిందండి. స్పైన్ ఇంజుర్డ్ అయింది. దానివల్ల నేను కింద నుంచి నాకు బొడ్డు కా నుంచి కిందకి స్పర్శ ఏం లేదండి. యూరిన్ సెన్సేషన్ లేదు, బాత్రూమ్ సెన్సేషన్ లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. పైకి లేపాలన్నా ఇద్దరు మనుషులు కావాలి, దించాలన్నా ఇద్దరు మనుషులు కావాలి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్రభుత్వం వారి కోసం పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గత సంవత్సరంన్నర నుంచి పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ ఇస్తారని చాలా ఆశపడుతూ ఉన్నాను. కానీ అది డిలే అవుతూ వస్తుందండి. దయించి ప్రభుత్వం వారు ఇలా బెడ్ రెస్ట్కి పడిపోయి ఉన్న వాళ్ళకైనా కానీ పెన్షన్ ఇప్పించమని అడిగి వేడుకుంటున్నానండి. అలాగే ఒక గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నియోజకవర్గ మంత్రి అయినటువంటి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి వారికి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాను. నాకు 3 పిల్లలండి. వాళ్ళు చాలా చిన్న పిల్లలు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నానండి. ఈ సుమన్ టీవీ ద్వారా మీకు తెలియపరుస్తున్నానండి. నా భర్త కరెంట్ పని చేస్తారు సార్. కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డారు సార్. స్తంభం మీద నుంచి స్పైనల్ ఇంజూర్ అయింది సార్. బొడ్డు కింద నుంచి స్పర్శ లేదు సార్. బాత్రూమ్, యూరిన్ వచ్చేది తెలియదు. అతను మంచంలోనే ఉన్నారు సార్ సంవత్సరంన్నర నుంచి. మాకు ఇంట్లో చాలా ఆర్థిక పరిస్థితి ఉంది సార్. మాకు 3 చిన్న పిల్లలు, ఒక ముసలావిడ. మేము అందరం ఇంట్లోనే ఉండాలి సార్. అబ్బాయిని చూసుకుంటూ, చిన్న పిల్లల్ని చూసుకుంటూ పొలం పనికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం బయటికి. మాకు ఆర్థిక సహాయం చేయండి సార్. పెన్షన్లు త్వరగా వచ్చేటట్టు చేయండి సార్. విన్నారు కదా వెంకట్రావు బాధ. అతనికి ఇంతవరకు ఎవరు సహాయం కానీ చేయలేదు. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత తగు దాతలు అతనికి సహాయం చేయవలసిందిగా వెంకట్రావు తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి అభ్యర్థిస్తున్నాము. చూస్తూనే ఉండండి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మీ సుమన్ టీవీ. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా కరెంటు పోల్ మీద నుంచి కింద పడిపోయాను. నాకు బొడ్డు కా నుంచి కిందకి స్పర్శ ఏం లేదండి. యూరిన్ సెన్సేషన్ లేదు, బాత్రూమ్ సెన్సేషన్ లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాను.